హాయ్ అండి అందరికీ. టుడే రెసిపీ ఆనియన్ పచ్చడి చేశాను. వీడియోలోకి వెళ్దామా? చింతపండును ఇలా నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకోవాలి. కొంచెమే ఇలా మూడింటిని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిందండి, ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై కావడానికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది. మంచి గోల్డెన్ కలర్ రావాలి. దూరగా వేయించుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 10-15 ఎండుమిర్చి వేసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2-3 వేసుకోవచ్చు ఎండుమిర్చి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా పప్పులను వేసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను పొట్టుతోనే. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండును కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీలో ఆనియన్స్ని వేసుకోవాలి. మరొకసారి మిక్సీ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర మెంతుల పొడి, కరివేపాకు. ఫ్రై అయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చళ్ళలోకి పోపుని వేసుకోవాలి. చూడండి, చూస్తేనే ఎంత నోరూరిపోతుంది, అంత బాగుంటుంది. కడుపుతో ఉన్న అమ్మాయిలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు ఈ పచ్చడి. అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.